నమస్కారం. కృష్ణం వందే జగద్గురు. హరే కృష్ణ హరే కృష్ణ. జయమాతాది ట్రావెల్స్ వారు ప్రతి నెల కాశీయాత్ర ప్రోగ్రామ్ని ఇదివరకు దాని గురించి మీకు వివరంగా చెప్పాను. ఈ జయమాతాది ట్రావెల్స్ వారితో కాశీయాత్ర ప్రయాణించిన యాత్రికులు పనగంటి రాజ్మోహన్ గారిని ఇతర క్షేత్రాల్లో కూడా మీరు ప్రోగ్రామ్స్ చేస్తే బాగుంటుంది అని కోరడం జరిగింది. ఇప్పుడు రెండవ క్షేత్ర దర్శనం అయినటువంటి గుజరాత్లోని సోమనాథ్, ద్వారకా, నాగేశ్వర్ జ్యోతిర్లింగ దర్శనాలకి ప్రోగ్రాం 8 రోజుల ప్రోగ్రాంని రూపొందించబడింది. జయమాతాది ట్రావెల్స్ ద్వారా మీరు సోమనాథ్ నాగేశ్వర్ జ్యోతిర్లింగ దర్శనాన్ని చేసుకోవాలనుకుంటే మా మేనేజర్ని 65 రోజుల ముందుగా సంప్రదించండి. ఈ 8 రోజుల ప్రోగ్రామ్స్ యొక్క తేదీల్ని నేను మీకు ఇప్పుడు వివరిస్తాను. మొదటిది 19 మార్చి నుంచి 26 మార్చి వరకు, రెండవది 23 ఏప్రిల్ నుండి 30 ఏప్రిల్ వరకు, మూడవది 28 మే నుంచి 4 జూన్. ఈ 3 2025లో రూపొందించబడ్డాయి. ఇప్పుడు ఈ 8 రోజుల ప్రోగ్రాంని నేను మీకు వివరంగా తెలియజేస్తాను. శివకేశవ దర్శనం ఒకేసారి జరగడం అనేది అది చాలా అద్భుతమైన యాత్రగా మనం చెప్పుకోవచ్చును. అలాంటి శివకేశవ దర్శనమే ఈ సోమనాథ్, శ్రీకృష్ణుడు రాజ్యం వెళ్ళినటువంటి ద్వారక మరియు నాగేశ్వర్ జ్యోతిర్లింగ దర్శనం. మొదటి రోజు మనం సికింద్రాబాద్ నుంచి 11:35 రాత్రి రాజ్కోట్ బయలుదేరుతాం. మర్నాడు రెండవ రోజు వదోదరలో దిగి వసతి చేరుకుని కాలకృత్యాలు అవి చేసుకుని విశ్రాంతి తీసుకుని సాయంత్రం లోకల్ దర్శనం చేసుకుంటాం. మూడో రోజు ప్రపంచంలో అత్యంత ఎత్తైన 182 మీటర్ల సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఈ విగ్రహాన్ని దర్శనం చేసుకుని మ్యూజియము మరియు లేజర్ షో చూసుకుని అక్కడి నుంచి మనం నర్మదా నది హారతికి సాయంత్రం చేరుకుంటాం. ఆ తర్వాత నర్మదా హారతి నుంచి ద్వారకాకి ప్రయాణం చేస్తాం. నాలుగో రోజు సాయంత్రం 3 గంటలకి మనం ద్వారకా చేరుకుని ద్వారకాధీశుని దర్శనం చేసుకుంటాం. శ్రీకృష్ణుని హారతి, రాత్రి ద్వారకలో బస చేసుకుని మర్నాడు రుక్మిణీదేవి దర్శనం, తర్వాత గోపికా తలాబ్ మరియు నాగేశ్వర్ జ్యోతిర్లింగ దర్శనం చేసుకోవడం జరుగుతుంది. అక్కడి నుంచి బేట్ ద్వారకా వెళ్తాం. బేట్ ద్వారకా అంటే శ్రీకృష్ణుడు నివసించిన రాజభవనం. ఇక్కడ తన బాల్య స్నేహితుడైనటువంటి సుధామ అనగా కుచేలుడు శ్రీకృష్ణుని తన దారిద్ర్యాన్ని గురించి తెలియజేసుకోవడానికి గురించి, తనకి సహాయం చేస్తాడేమో అని అడగడానికి గురించి ఈ బేట్ ద్వారకాకి కుచేలుడు రావడం జరుగుతుంది. ఇక్కడ కృష్ణుడికి సుధామ అనగా కుచేలుడు అటుకులు ఇవ్వడం జరుగుతుంది. మొదటి గుప్పెడు అటుకులు తినగానే అతడు ధనవంతుడవుతాడు. రెండవ గుప్పెడు అటుకులు శ్రీకృష్ణుడు స్వీకరించగానే అతడికి రాజ్యం ప్రాప్తిస్తుంది. మూడవ గుప్పెడు అటుకులు తినబోతూ ఉంటే రుక్మిణీదేవి ఆపిస్తుంది. ఎందుకంటే అతడు చక్రవర్తి కంటే గొప్పవాడైపోతాడన్న భయంతో. ఆ క్షేత్రమే బేట్ ద్వారక. ఇక్కడ మనం శ్రీకృష్ణుని దర్శనం చేసుకుంటాం. తర్వాత సాయంత్రం శివరాజ్పూర్ బీచ్కి వెళ్ళి, ఇది ప్రపంచంలో అత్యంత గొప్ప బీచ్. ఎందుకంటే సాయంత్రం సంధ్యా సమయంలో సూర్యాస్తమం ఆ దృశ్యం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ సమయంలో వెళ్ళి మనం ఈ సముద్రం దగ్గర ఆ సూర్య
అస్తమాన్ని చూస్తాం. 6వ రోజు గోమతీ నది సంగమం. మన హైందవులకి పవిత్ర నదులైనటువంటి గోదావరి, గంగా, గోమతి, తర్వాత ఈ కృష్ణ ఏవైతే సముద్రంలో కలుస్తాయో వీటిని నదీ సంగమంగా చెప్పబడతాం. ఏ నది అయినా సముద్రంలో కలిస్తే దాన్ని నదీ సంగమంగా చెప్పబడతాం. ఇది మనకి అత్యంత పవిత్ర జలస్థలంగా భావిస్తాం. ఇక్కడ మనం స్నానం చేసుకుని గోమతీ నదిలో అక్కడ సంగమంలో ద్వారకాధీశుడు అంటే శ్రీకృష్ణుని అక్కడ ద్వారకాని పరిపాలించాడు కాబట్టి అతన్ని ద్వారకాధీష్ అని చెప్తారు. అక్కడ ఆ ద్వారకాధీశుని దర్శనం చేసుకుని మనం అక్కడి నుంచి భోజనానంతరం పోర్బందర్ మహాత్మా గాంధీ జన్మస్థలం, అక్కడ మహాత్మా గాంధీ ఆశ్రమం చూసుకుని తిరిగి మనం సోమనాథ్కి ప్రయాణం అవుతాం. 7వ రోజు సోమనాథ్ జ్యోతిర్లింగ దర్శనానికి చేరుకుని సోమనాథ్ జ్యోతిర్లింగ దర్శనం చేసుకుంటాం. అక్కడ ఉన్న ఉప ఆలయాల దర్శనం, సాయంత్రం బీచ్కి వెళ్ళడం జరుగుతుంది. సోమనాథ్ జ్యోతిర్లింగం 12 జ్యోతిర్లింగాల్లో మొట్టమొదటి జ్యోతిర్లింగంగా చెప్పబడింది. దానికి శివపురాణంలో ఉన్న కథ మీకు వివరిస్తాను. బ్రహ్మ తను సృష్టికర్తనని ఎంతో గర్వంగా తన విధియే గొప్పదని చెప్పుకుంటూ, విష్ణువు తాను రక్షకుడిని కాబట్టి తన ధర్మమే గొప్పదని వాదించుకుంటారు. ఇద్దరు వాదనలు చేసుకుని ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి మా ఇద్దరిలో ఎవరు ధర్మం గొప్పదని చెప్పమంటే ఈశ్వరుడు తన తేజస్సుతో అక్కడొక స్తంభాన్ని ప్రతిష్ఠించాట. ప్రతిష్ఠించి ఈ స్తంభం యొక్క ఆది అంతం ఎవరు తెలుసుకుంటారో వాళ్ళ ధర్మమే గొప్పది అంటూ చెప్పడంతో బ్రహ్మ పైకి, విష్ణువు కిందకి వెళ్ళడం మొదలెడతారు. బ్రహ్మ కొంత దూరం వెళ్ళాక తనకి ఆ ఆది కనిపించట్లేదని వెనక్కి వచ్చేసి ఈశ్వరుడితో తాను ఆదిని, ఈ తేజస్సు యొక్క ఆదిని నేను చూశాను అని అబద్ధం ఆడతాట. కొద్దిసేపటి తర్వాత విష్ణువు అంత్యం ఎక్కడుందో తెలియక వచ్చి తాను అంత్యాన్ని తెలుసుకోలేకపోయానని నిజాన్ని చెప్పి ఒప్పుకుంటాట. అంతటితో ఈశ్వరుడు ఆగ్రహించి బ్రహ్మకి ఈ 3 లోకాల్లో ఎక్కడ కూడా పూజించడం జరగదని శాపం పెడతారు. అలాంటి శివకేశుల దర్శనం ఈ ద్వారక గుజరాత్ రాష్ట్రంలో ఉండడం, సోమనాథ్, నాగేశ్వర్ జ్యోతిర్లింగాలు ఉండడం, ఈ యాత్ర ఎంతో గొప్పదని నేను మీకు గర్వంగా చెప్పగలుగుతున్నాను. కాశీ యాత్ర ప్రతి నెల ఎలాగైతే పనగంటి రాజ్మోహన్ గారు ఎంతో శ్రద్ధగా తమ యాత్రికుల్ని తమ పర్యవేక్షణలో చాలా చక్కగా యాత్ర దర్శనం చేయించారో అలాగే ఈ ద్వారక, సోమనాథ్, నాగేశ్వర్ జ్యోతిర్లింగ దర్శనం కూడా చేయిస్తారని నేను ఎంతో ప్రగాఢంగా చెప్పగలను. మీరు టికెట్లు బుక్ చేసుకోవాలనుకుంటే 65 రోజుల ముందుగా మా జయమాతాది ట్రావెల్స్ వారి మేనేజర్ అయినటువంటి మోయిన్ గారిని సంప్రదించండి. మీకు మొదట్లో చెప్పినట్లుగా మళ్ళీ ఈ 3 నెలల ప్రోగ్రామ్ని, 8 రోజుల ప్రోగ్రామ్ని ఆ తేదీలు మళ్ళీ మీకు చెప్తున్నాను. 19 మార్చి నుంచి 26 మార్చి 2025, అలాగే 26 ఏప్రిల్ నుంచి 23 ఏప్రిల్ నుంచి 30 ఏప్రిల్ 8 రోజుల ప్రోగ్రాము, అలాగే 28 మే నుంచి జూన్ 4 వరకు 2025 8 రోజుల ప్రోగ్రాం ఉంటుంది. ఈ 3 నెలల ప్రోగ్రాంలలో మీరు ఏ నెల అయినా బుక్ చేసుకోండి, కానీ 65 రోజులు ముందుగా సంప్రదించండి. మార్చ్ యాత్రకి గాను మాకు ఆల్రెడీ కొంతమంది బుక్ చేసుకున్నారు కాబట్టి మీరు త్వరపడండి, మా మేనేజర్ని సంప్రదించండి.
కృష్ణం వందే జగద్గురు. హర హర మహాదేవ, శంభో శంకర.